ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్కి జై. నేను వెంకయ్య స్వామి తండ్రి చరిత్ర బాగా చదువుతానండి. 108 పారాయణలు చేశాను. పెతల సుబ్బరామయ్య గారిది. చాలా చాలా మహత్యాలు చేశారు స్వామివారు, అద్భుతాలు చేశారు ఆ పారాయణలలో, 108 పారాయణలలో. ఒక రోజున భరద్వాజ మాస్టర్ గారి పుట్టినరోజు అంటే ఒంగోలు వెళ్ళారండి. మా అబ్బాయి అందరూ ఒంగోలు వెళ్ళారు. అక్కడికి ఒకళ్ళు నాకు ఇవ్వమని చెప్పి సాయి శ్రీనివాస్ గారని దీంట్లో యూట్యూబ్లో కూడా చూస్తే చాలా బాగా చెప్తారండి స్వామివారి గురించి కానీ అందరి గురించి. ఆయన రాసిన వెంకటేశ్వర వారి చరిత్ర, సాయి శ్రీనివాస్ గారు రాసిన పుస్తకము అక్కడ ఒంగోలు వెళ్ళినప్పుడు మాస్టర్ గారు దానికి మీ అమ్మగారికి అందజేయమని చెప్పి ఆ పుస్తకం ఒకళ్ళు అందించారటండి సాయికి. వాడు ఇంటికి తీసుకొచ్చి, అమ్మ ఇదిగో నీకు ఇవ్వమన్నారు ఈ పుస్తకం, అక్కడికి వెళ్తే ఇచ్చారని చెప్పి వెంకటేశ్వర తండ్రి చరిత్ర పుస్తకం ఇచ్చారండి. అది సాయి శ్రీనివాస్ గారు రాసింది. అది 600 పేజీలండి. నేను అబ్బా చక్కగా మాస్టర్ గారి రోజున వచ్చింది పుస్తకం, నా వెంకటేశ్వర తండ్రి నాకు ఎంత ఇష్టమో, ఈయన ఏం రాశారో చూద్దామని చెప్పి వారం రోజుల్లో పారాయణ చేస్తాను నాయన ఈ పుస్తకాన్ని అని దండం పెట్టుకున్నానండి. అది వారం రోజుల్లో ఆయన చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు అందులో ఆయన చాలా చాలా బాగా రాశారండి. ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేను. సాయి శ్రీనివాస్ గారు రాసిన వెంకటేశ్వర తండ్రి చరిత్ర. ఆయన అప్పుడు గొలగమూడిలో కూడా ఈ ఏదో ఇట్లా స్వామివారి దాని గురించి అక్కడ కూడా జరిగింది. తప్పకుండా ఆయన్ని చూడాలి, ఆయనకి చాలా బాగా రాశారండి అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు జరిగిన అద్భుతాన్ని ఆయనకి చెప్పాలని నేను చాలా చాలా తాపత్రయపడ్డానండి. ఆయన్ని చూడాలనుకున్నాను. అసలు ఆయన పాదాలకి నమస్కారం చేద్దాం అనుకున్నాను. అంత బాగుంది ఆయన రాసిన వెంకటేశ్వర తండ్రి చరిత్ర. నేను ఆ చరిత్ర చదివేటప్పుడు స్వామివారి వేలిముద్రల గురించి చాలా బాగా రాశారండి. చాలా చోట్ల వచ్చింది. నాకేమైంది, అర్రే వెంకటేశ్వర తండ్రి వేలిముద్ర కూడా ఉంటే ఎంత బాగుంటుందా, ఇంత అద్భుతాలు చేసినాయా ఈ వేలిముద్ర. ఇంట్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నా కూడా ఎంత వండర్ చేసింది. నాకెట్టయినా సరే వేలిముద్ర కావాలి వెంకయ్య తాత, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు నీ వేలిముద్ర కావాలి ఒరిజినల్ది అని రోజు ఆ పుస్తకం చదివేటప్పుడు అది వచ్చినప్పుడల్లా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ముద్దుగా వెంకటేశ్వర తండ్రికి నువ్వేం చేస్తావు నాకు తెలియదు వెంకయ్య తాత, నాకు ఏలు ముద్ర ఇప్పించాలి అని ఎంతో ఆర్తిగా ప్రేమగా ముద్దుగా చెప్పుకునేదాన్నండి ఆ చరిత్ర చదివేటప్పుడు. అది చదువుతున్నప్పుడు చాలా మంది దగ్గర ఎంక్వైరీ తీశానండి. ఏమండి స్వామివారి వేలి ముద్దలు దొరుకుతాయా అని. ప్రతి చోట గొలగముళ్ళో చాలా మంది తెలుసండి. శాస్త్రి గారి దగ్గర నుంచి అందరినీ అడిగానండి అక్కడ. అడిగితే అమ్మా అసలు ఇప్పుడు ఎక్కడ వేలి ముద్దలు దొరకట్లేదు, ఒక్క వేలి ముద్ర ఉంటే ₹1,00,000 ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు తల్లి. ఆ రోజుల్లో పొట్లాలు కట్టుకుని ఇల్లు ఉడిచి పారేసి అలా చేసేవాళ్ళు, ఇప్పుడు దానికోసం జల్లెడ పడుతున్నారమ్మా. స్వామి మీరు ఏదైనా అడగండి చేస్తాము, వెంకటేశ్వర తండ్రి వేలి ముద్దలు మాత్రం దొరకవు, కష్టం అన్నారు. అంటే నేను అనుకున్నాను, అసలు ఇన్ని అద్భుతాలు చేసే ఈ మహానుభావుడు నాకెందుకు వేలి ముద్ర ఇప్పించడు, వెంకటేశ్వర వారిని పట్టుకుంటే పోతుంది కదా వీళ్ళందరినీ అడిగే కంటే అని ఇంకా ఆయన దగ్గర కూర్చుని బోరున ఏడవటం అండి. వెంకయ్య నాకు నీ ఏలి ముద్ర ఇప్పిస్తావా లేదా, నేనే నీకు ఇంత చేస్తున్నానమ్మా, అది లేకపోతే ఏమంటావేమో, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు వెంకయ్య, నాకు నీ వేలి ముద్ర కావాలి. ఎంత అద్భుతం ఉంది ఈ పుస్తకంలోని అసలా, నాకు ఆ వేలి ముద్ర ఇప్పించు తండ్రి అని చాలా ఆర్తితో ఏడ్చేసేదాన్ని. ఏదన్నా పట్టుకున్నానంటే అది స్వామి చేత చేయించుకునేదాకా వదిలిపెట్టేదాన్ని కాదండి. అంత బాగా పారాయణలు. అన్నింటికి నాకు కావాల్సింది దొరకాలి అంటే పారాయణలేనండి మార్గం నాకు. అవే నాకింత అద్భుతాలు చేసినాయి. స్వామివారికి దండం పెట్టుకున్నా, స్వామి నాకు ఇప్పించు వెంకయ్య తాత నువ్వు అని. తర్వాత ఇక రేపటితో ఎన్ని చోట్ల అడిగినా వేలి ముద్దలు దొరకలేదు. రేపటితో చరిత్ర అయిపోతుందనంగా ఆయన రాసిన చరిత్ర. ఒక రోజున సాయంత్రం 6:30, 7 గంటలకండి ఒకళ్ళొచ్చి మా ఇంటికి, అమ్మా ఇది ఎవరో ఒక పెద్దాయన మాకొచ్చి మీకు ఇవ్వమని చెప్పారు,
అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారండి. అందులో ఏముంది అని చూడలే. ఏంటండి అంటే, "చూడండమ్మా మాకు తెలీదు ఇలా తీసుకొచ్చి ఇచ్చేశారు. మేము మీకు తీసుకొచ్చి ఇస్తున్నాము. ఇది మీకు అందజేయమని చెప్పి గూడా దాదాపు నెల, 2 నెలలవుతోంది. కానీ మాకసలు కుదరలేదమ్మా. మర్చిపోయామమ్మా మేము. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందిది" అని జెప్పి ఈ పార్సిల్ ఏదో మీకివ్వమన్నారని జెప్పి తీసుకొచ్చి ఇచ్చారండి. సాయంత్రం 7:30, 7 ఆ ప్రాంతాల. వెంటనే ఏంటా ఇది అని కాగితంలో కాగితం, కాగితంలో కాగితం అలా పార్సిల్ చేసి ఉంచారు. ఇంతలా ఉంది ఆ పొట్లం. అలా తీగ, తీగ, తీగ వేలి ముద్దలండి. వెంకటేశ్వర స్వామి తండ్రి స్వయంగా ఎలా ఉందంటే అప్పడం ముక్కలే పట్టుకుంటే చిన్న చిన్న ముక్కలైపోయే అంత డెలికేట్‌గా ఉందండి అది. ఎంత భద్రంగా అది ఆ మహానుభావులకి నిజంగాను. భలేగా వచ్చింది మా ఇంటికది. ఇంక నా ఆనందం ఏవండీ పంపించలేదన్నా స్వామివారు నాకు వేలి ముద్దలు ఇవ్వకపోయినా ఏడుపొచ్చేసేది నాకు కావాలని. ఆయన పంపించినా సంతోషం పట్టలేక ఏడుపొచ్చేసేది సంతోషంతో. ఆ స్వామివారు నాకు వేలి ముద్దలు అంత అద్భుతంగా ఇచ్చారండి. నా ఆనందం అసలు ఇవన్నీ మర్చిపోలేనండి. జీవితాంతం ఎన్ని జన్మలకి మర్చిపోలేని వెంకటేశ్వర స్వామి తండ్రి అద్భుతమైన అద్భుతాలండి ఇవన్నీ. ఓం నారాయణ, ఆది నారాయణ. గొలగముడి వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజుకి జై.